నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే వైసీపీ జగన్ టీమ్‌లో మన చిచ్చు అయితే స్టార్ట్ అయింది అని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అయితే కొంతమంది నేతలకి గాలం వేస్తున్నారు, టీడీపీలోకి లాగుతున్నారనే వార్తలొస్తున్నాయి. సో, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఈ వాస్తవానికి దగ్గరగా ఉన్న అంశం ఏంటంటే, ఇటీవల కాలంలోనే ప్రశాంత్ కిషోర్ లోకేష్ గారితో వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్ గా మీట్ అవటం, ఆయనతో ఆయనతో భేటీ అవ్వటం అనేది వ్యక్తిగతంగా అని చెప్పినా, ఇప్పుడున్న ఏదైతే ఎన్నికల వాతావరణంలో మరి అతను వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కలవడం అనేది రాజకీయంగానే మనం రాజకీయ అంశంగానే పేర్కొనవచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రకమైన మన వార్తలు రావడానికి కూడా మనకి అవకాశం ఏర్పడింది. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ మనం ఇటీవల సోషల్ మీడియాలో కూడా చూసాం. అతను ఇంతకుముందు జరిగిన సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు వ్యతిరేకంగా. దాని రూపేణ తర్వాత లోకేష్ గారితో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, తదనంతరం వచ్చిన ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే జనసేన టీడీపీ కూటమి బలంగా ప్రజల్లోకి వెళ్ళటం, అలాగే వైసీపీ తనకు తానే తెచ్చుకున్న ఈ సంక్షోభంలో ఏదైతే అభ్యర్థులు మార్చాలి లేకపోతే బదిలీ చేయాలన్న ఏదైతే తనకు తాను తెచ్చుకున్న ఈ ఘటన ఏదైతే ఉందో అది బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఏర్పడే విధంగా ఇప్పుడు ఈ ఘటనలన్నీ వరుసగా మన జరుగుతున్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఎమ్మెల్యే కోల్పోయిన అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే వస్తుందని ఆశించిన భంగపడిన అభ్యర్థులు కానీ, వీళ్ళందరూ వేరే పార్టీలకు చూడటం, మరి ఎంత బుజ్జగించినా సరే, బుజ్జగింపులు ఎంత చేసినా సరే, మేము మా నిర్ణయం మీ నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి మా నిర్ణయం మేము తీసుకుంటామని కరాఖండకి చెప్పి మరి అటు టీడీపీ జనసేన కుటుంబంలో వాళ్ళు జాయిన్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఇవన్నీ మనం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ క్లియర్ గా అటు ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. జనసేన కుటుంబం, వైసీపీ కుటుంబం అనేది డిసైడ్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే జనసేన కూటమి, జనసేన టీడీపీ కూటమిని ఇంకా బలంగా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన సలహా మేరకు ఈ రకమైన ఎత్తుగడలు చేస్తున్నారనే దానికి వాదన మనం బలం చేకూర్చే విధంగా ఉంది. అంటే సార్, ఇప్పుడు ఇన్ని రోజులు చూసుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ గారు మనకి వైసీపీ పార్టీలో ఉండడం జరిగింది. వాళ్ళ టీంతోనే ఐపాక్ టీంతోనైతే సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ చెడి ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులకి కావచ్చు, ఎమ్మెల్యేలకి కావచ్చు గాలం వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఐపాక్ టీం ఎప్పుడైతే వచ్చిందో ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగానే తను ఏదైతే ఈ సలహాదారులు సంబంధించిన విషయాల నుంచి నేను పూర్తిగా బయలుదేరుగుతున్నాను, నేను స్వచ్ఛందంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అతను బీహార్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. తదనంతరం మళ్ళా ఇప్పుడు ఆ ఐపాక్ టీము వైసీపీ తరఫున కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదైతే ఆ ప్రశాంత్ కిషోర్ టీమ్స్ అనేవి డివైడ్ అయిపోయి తెలుగుదేశం కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాబిన్ గారు తరఫున వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అలాగే వైసీపీ తరఫున ఐపాక్ టీం పనిచేస్తానే ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ఏదైతే కానీ టీం మాత్రం పనిచేస్తుంది, తను మాత్రం వ్యక్తిగా బయటికి వెళ్ళిపోయాడు, వీటితో ఏది సంబంధం లేకుండా. కానీ ఆలాపులంగా మళ్ళా తిరిగి లోకేష్ గారితో ఒకే విమానంలో విజయవాడ రావడం, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం, మళ్ళీ తన యాక్టివ్ గా రాజకీయాల్లో మళ్ళా తన పూర్వ పాత్రను పోషించే విధంగా ఈ రకంగా జరుగుతుంది అనేది మనం ఇప్పుడున్న పరిణామాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. రైట్ సార్. సరే, ఇప్పుడు అట్లనే చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎవరెవరికి గాలం వేసే అంటే టీడీపీలోకి ఎవరెవరిని లాగాలని చూస్తున్నారు సార్? అంటే అక్కడున్న అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లాగే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కొంతమందిని మాత్రమే లాగే ప్రయత్నం చేస్తున్నారు సార్? అంటే అమ్మ పుట్టిల్లు మేనమామ తెలియదు అన్నట్టుగా ఏదైతే వైసీపీ యొక్క 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కానివ్వండి, పార్టీ కేడర్ యొక్క కృషి ఫలితం ఒకైతే ప్రశాంత్ కిషోర్ యొక్క ఎత్తులు కూడా కలిసి వచ్చిన అంశం. కాబట్టి వైసీపీ యొక్క మొత్తం పుట్టుపోరాత్రాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉన్నాయి. కాబట్టి అక్కడ యొక్క వ్యక్తుల యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలు కానీ, అభ్యర్థుల యొక్క స్థానిక ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, అభ్యర్థుల గుణగణాలు కానీ వాళ్ళ కదలికలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నాయి, వాళ్ళ టీం యొక్క సర్వే రూపేణ కానీ. కాబట్టి అసంతృప్తుల్ని ఈజీగా ప్రశాంత్ కిషోర్ ట్యాకిల్ చేసి ఏదైతే టీడీపీ జనసేన కూటమి వైపు తీసుకురావడంలో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ కనుక ఈ ప్రత్యక్షంగా తను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారం
అంటే మనం వస్తున్న వార్తలే, అది బహిరంగ ఎక్కడా కూడా లేదు. వార్తలకు అనుగుణంగా నిజమైనట్లయితే ఖచ్చితంగా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలుగా టికెట్లు రాని వాళ్ళు, మళ్ళా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి టికెట్లు రాని వాళ్ళు గానివ్వండి, లేకపోతే టికెట్లు ఆశిస్తూ భంగపడిన వాళ్ళని ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ టీడీపీ, జనసేన వైపు తీసుకురావడం మాత్రం అది జరుగుతుంది. ఆ జరగడానికి 100% ఛాన్స్ ఎందుకుందంటే, ప్రశాంత్ కిషోర్‌కి వాళ్ళకున్న ఇంతకుముందు వైసీపీతో తను ప్రయాణం చేసినప్పుడు వాళ్ళతో తనకున్న ఏదైతే ర్యాపో ఉందో, ఆ ర్యాపో ఇప్పుడు ఉపయోగపడుతుందనేది మనం చెప్పొచ్చు. అట్లనే చూస్తే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గావచ్చు, ప్రభాకర్ రెడ్డి గావచ్చు, మన శ్రీనివాస్ వేమిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ప్రశాంత్ కిషోర్ తీసుకెళ్ళే మనకి ప్రయత్నం మనం చేస్తున్నారు. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం ఆల్మోస్ట్ మనం ముందే చూసాం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గానివ్వండి, మేకపాటి వారు గానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి గానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి మా ప్రత్యామ్నాయం తెలుగుదేశం, జనసేన కూటమి అవుతుంది. ఏదైతే రాజకీయాల్లో లైవ్‌లో ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజకీయాల్లో కొనసాగాలి, ప్రజల్లో మనం ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధికారాన్ని కూడా పంచుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు బలంగా ఏదైతే అధికార పక్ష వైసీపీకి బలమైన ప్రతిపక్షంగా, బలమైన డి డి ఒక డి అంటే డీగా ఎదుర్కొనే సత్తా ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమికి ఉంది. ఇంకోటి కూడా వచ్చి ఇప్పుడున్న పరిస్థితులకి బట్టి, ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థల యొక్క సర్వేలను బట్టి ఖచ్చితంగా జనసేన ఏదైతే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలు కూడా వెలువడుతున్న తరుణంలో, ఇటు అధికార పక్షం వైసీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన టీడీపీ, జనసేన కూటమికి వెళ్ళే అవకాశం ఉంది. అందులో వీళ్ళు బలమైన నాయకులు. ఏదైతే మీరు ఇప్పుడు చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, వేమిరెడ్డి కానివ్వండి, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా ఆయా జిల్లాలో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కానే కాకుండా జిల్లాను శాసించే పరిస్థితిలో ఉన్న నాయకులు వీళ్ళు. కాబట్టి వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు లైవ్ లో ఉండాలని కోరుకున్నారంటే బలమైన పార్టీలోకి, వాళ్ళు బలమైన కూటమిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ, జనసేన కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రాయలసీమ నుంచి కూడా నేతల్ని లాగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మీకు కడప ఎంపీ బహిరంగానే ఆయన, అదే కర్నూలు ఎంపీ రాజీనామా పార్టీకి రాజీనామా చేసి నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన బహిరంగానే ప్రకటన చేయడం జరిగింది. అలాగే అసంతృప్తులు అనేవి ఖచ్చితంగా ఏదైతే మనకి ఈ వారం రోజుల్లో ఇప్పుడు ఏదో 3వ జాబితా ఈ రోజు నిన్న రిలీజ్ అవ్వాలి, మళ్ళీ గుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు 1, 2 జాబితాలకే మనం ఇంత సంక్షోభం ఏర్పడింది, మళ్ళీ 3వ జాబితా రిలీజ్ చేస్తే ఎటువంటి ప్రమాదం పార్టీ వర్గాల నుంచి మనకు వస్తుందో అనేది మళ్ళీ అధిష్టానం కొద్దిగా కసరత్తుని మళ్ళా పునఃపరిశీలించే పరిస్థితి ఏర్పడింది కావచ్చు. అందుకనే లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రేపు అంటున్నారు మళ్ళా. కాబట్టి ఏదైతే ఇప్పుడు 3వ జాబితా కూడా రిలీజ్ అయినప్పుడు రాయలసీమలో కూడా ఆ కదలికలు అనేవి, ఏదైతే అసంతృప్తి కదలికలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక విషయం, షెరీ మేడం గారు ఒక విషయం, రాజకీయాల్లో కొనసాగే వ్యక్తులు స్వామి భక్తి కన్నా స్వానుభవాన్ని ఎక్కువగా, ఆత్మభావాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు కొంతమంది వ్యక్తులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని ఆయన పార్టీ ప్రకటించక ముందు నుంచి ఆయనతో ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కాపు రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఏదైతే మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానివ్వచ్చు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగుతారు, ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు అప్పుడు ఊహించలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు తమ ఎమ్మెల్యే స్థానాలను సైతం వదులుకుని జగన్మోహన్ రెడ్డితో పాటు పయనించిన సందర్భం అది. ఇప్పుడు నిండా వాళ్ళ అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాలు కూడా అవ్వకుండానే మళ్ళా మిమ్మల్ని మారుస్తున్నాము, మీరు మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఇస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు హత్య అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆత్మాభిమానం కూడా ఉంటుంది కదా రాజకీయాల్లో. కానీ ఇంత నమ్మాము, ఇంత చేసాము, ఈయన ఫాలో అయ్యాము, చివరికి మనల్ని గ్రాఫ్ తగ్గిపోతుందనే ఒక సాగు చూపి రాజకీయాల నుంచి పక్కన పెడతాం అనేది, అది ఎంతవరకు అనేది వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆవేదన నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తూ ఉంది. దానికి ఖచ్చితంగా అక్కడైతే ఏదైతే కాపు రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తామని చెప్పారు, అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నామని చెప్పారు. అదే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏమన్నా ఉత్తేజం వస్తుందేమో కానీ, ఆవిడ ఒక అదనపు బలమే అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆవిడ వల్ల ఈ 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందుకుని మళ్ళీ ఏదో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు. నిజంగా టీడీపీ కూటమే వైసీపీకి బలమైన ధీటుగా నిలిచే కూటమి అవుతుంది. కాబట్టి ఏదైతే రాయలసీమ నుంచి వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
ఏదో రాబోయే రోజుల్లో మనం ఇంకా చూస్తా ఉంటాం. అసంతృప్తులు ఖచ్చితంగా ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ఈ టీడీపీ, జనసేన కుటుంబంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్తే మేడం.